హైదరాబాద్ నగర శివారులో మరో అద్భుతమైన పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సుమారు 25,000 జాతుల అరుదైన వృక్షాలు, మొక్కలు, శిల్ప సంపద ఆహ్లాదాన్ని పంచుతోంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు వద్ద ప్రముఖ వ్యాపారవేత్త రామ్దేవరావు 6.5 ఏళ్లు శ్రమించి 150 ఎకరాల విస్తీర్ణంలో ఎక్స్పీరియం పేరుతో ఎకో పార్కును అభివృద్ది చేశారు. దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కుగా తీర్చిదిద్దిన ఎక్స్పీరియాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో ఎక్స్పీరియం ఎకో పార్క్ అందుబాటులోకి వచ్చింది. 150 ఎకరాల విస్తీర్ణంలో ప్రముఖ వ్యాపారవేత్త రామ్దేవరావు సొంత నిధులతో అభివృద్ది చేసిన ఈ ఎకో పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక రంగంలో ఈ ఎకో పార్కు ప్రత్యేకంగా నిలుస్తుందన్న సీఎం భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్దికి ఎంతో దోహదపడుతుందన్నారు. హైదరాబాద్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎక్స్పీరియానికి మెహదీపట్నం, లంగర్ హౌస్, చిలుకూరు రోడ్డు మీదుగా చేరుకోవచ్చు. ప్రధాన రహదారిని ఆనుకుని ఉండడంతో చిలుకూరు బాలాజీకి వెళ్లే భక్తులతో పాటు వికారాబాద్, అనంతగిరికి వెళ్లే పర్యాటకులు సందర్శించవచ్చు. దేశంలోనే అతిపెద్ద ఎకో పార్క్ గా ఎక్స్పీరియం ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకుంది. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రేలియా, థాయిలాండ్ వంటి 85 దేశాలకు చెందిన సుమారు 25,000 జాతుల మొక్కలు ఇక్కడ దర్శనమిస్తాయి. దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన మొక్కలు, చెట్లు, వృక్ష సంపద ఉన్న ఏకైక పర్యావరణ ప్రదేశంగా ఈ పార్కును చెప్పుకోవచ్చు. అలాగే ₹1,00,000 నుంచి 3.5 కోట్ల విలువైన అరుదైన ప్రాచీన వృక్షాల్ని ఈ పార్కులో తీర్చిదిద్దారు. 15 కోట్లతో శిల్ప సంపదను సైతం అద్భుతంగా మలిచారు. 50,000 నుంచి 50 లక్షల రూపాయల విలువైన సహజ శిలలు ఇక్కడ దొరుకుతాయి. చెట్లతో చేసిన సజీవ శిల్పాలు కలిగిన ఏకైక శిల్పకళా కేంద్రం ఈ ఎక్స్పీరియం కావడం విశేషం. ఎక్స్పీరియానికి వచ్చే సందర్శకుల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 40 గదులు, 20 కాటేజీలతో ప్రకృతి సిద్దంగా రూపొందించిన రీస్టార్ ఐలాండ్, 10,000 మందికి సరిపోయే కన్వెన్షన్ సెంటర్తో పాటు హనీమూన్ కాటేజ్లను తీర్చిదిద్దుతున్నారు. 5 ఎకరాల్లో పబ్, అక్వేరియం, రెస్టారెంట్, అతిపెద్ద స్నో పార్క్, 12 ఎకరాల్లో 50 కోట్ల విలువైన మ్యాన్ మేడ్ బీచ్, 600 సెల్ఫీ ప్రాంతాల్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం 30% పనులు పూర్తి కాగా వచ్చే ఏడాదికల్లా పూర్తి స్థాయిలో పర్యాటకుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు రామ్దేవరావు సన్నాహాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన రామ్దేవరావు వ్యాపారవేత్త. ఆయన తండ్రి ఫారెస్ట్ కాంట్రాక్టర్ గా పనిచేసేవారు. చెట్లను నరికి కలప తయారు చేసే క్రమంలో ఎకరాల కొద్దీ అడవి అంతరించిపోయేది. తన వల్ల జరుగుతున్న నష్టాన్ని చూసి తట్టుకోలేక రామ్దేవ్ తండ్రి 80 ఎకరాల్లో అడవిని ఏర్పాటు చేశారు. ఆ స్ఫూర్తితోనే ప్రకృతి పట్ల ప్రేమను పెంచుకున్న రామ్దేవరావు మొక్కల్ని పెంచడం ద్వారా ఒక అద్భుతమైన ప్రదేశాన్ని సృష్టించాలనుకున్నారు. థాయిలాండ్లోని ఓ పార్కును ఆదర్శంగా తీసుకుని 12 ఏళ్ల కిందట యూనిక్ ట్రీన్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా దేశ విదేశాల నుంచి వివిధ రకాల జాతులకు చెందిన మొక్కల్ని, అరుదైన వృక్షాల్ని సేకరించారు. అలా రోజుల కొద్దీ శ్రమించిన రామ్దేవ్ సంకల్పమే ఈ ఎక్స్పీరియం.
రామ్దేవరావు అభివృద్ధి చేసిన మొక్కలకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అభిమానులయ్యారు. షారుఖ్ ఖాన్, రాజమౌళి, ప్రభాస్, చిరంజీవి, ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్ వంటి వారు రామ్దేవ్ కృషిని అభినందిస్తూ లక్షల రూపాయలు వెచ్చించి అరుదైన మొక్కల్ని తీసుకెళ్లి తమ ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. అయితే కేవలం పర్యాటకుల కోసమే కాకుండా దేశానికి, రాష్ట్రానికి తలమానికంగా ఉండాలనే తలంపుతోనే ఎక్స్పీరియంను సృష్టించినట్లు రామ్దేవరావు చెబుతున్నారు.